కాపాడండి కాపాడండి ప్రభుత్వ భూములు కాపాడండి 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 ప్రభుత్వ భూములు కాపాడండి 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 ప్రభుత్వ భూములు కాపాడండి 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 ప్రభుత్వ భూములు కాపాడండి. నువ్వు ఎవరు ఏమని మాట్లాడు? నా పేరు ఏపీ గజపతి, పల్మనేర్ రూరల్ ఇన్ఛార్జ్ నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ నుంచి మాట్లాడుతున్నాము. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భూములని కాపాడాలని మున్సిపల్ అధికారులని కోరుతున్నాము. అలాగే మున్సిపాలిటీలో ఉన్న భూములంతా కబ్జాలకి గురవుతున్నాయి. దానివల్ల మా ప్రజల తరపున మేము మాట్లాడుతున్నాము. అధికారులు నిద్రపోతున్నారా? దీనిపైన చర్యలు తీసుకోవాలని మా తరపున నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. కాపాడాలి 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 ఆక్రమణలు ఆపాలి ఆక్రమణలు ఆపాలి ఆక్రమణలు ఆపాలి. అందరికీ నమస్తే అండి. ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకు, ముఖ్యంగా పలంనేర్ ప్రజలకు, అధికారులకు, పలంనేరు టీకే స్ట్రీటు ముందర జేఎస్ నగర్ అనేసి 2 ఎకరాల 90 సెంట్లు 2015లో లెవేటు అప్రూవల్ కోసం మున్సిపాలిటీకి 39 సెంట్లు మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. దాంతో ఆ రోజు రికార్డు 39 సెంట్లు, కానీ ఈరోజు మాత్రము 29 సెంట్లు రికార్డులో చూపిస్తుంది. ఈ 2 ఎకరాల 92 సెంట్లలో ఇప్పుడు అప్పుడున్న వీధులు, ఫ్లాట్లు తారుమారు అయ్యాయి. ఇక్కడుండే భూములు ఆక్రమణలకి గురయ్యాయి. దీనికి పలంనేరు మున్సిపాలిటీ 9వ వార్డులోని జేఎస్ నగర్ లెవేట్లో 39 సెంట్లు భూమి 10 సంవత్సరాల కాలంలో 29 సెంట్లుగా మున్సిపాలిటీకి రికార్డులో చేరింది. పలంనేరు ప్రభుత్వ ఆసుపత్రి పక్కల గల 3 ఎకరాల 92 సెంట్లు భూమి జేఎస్ నగర్ యాజమాన్యం ప్లాన్ అప్రూవల్ కోసం 39 సెంట్లు మున్సిపాలిటీకి రాసి ఇవ్వడం జరిగింది. 2015వ సంవత్సరంలో 39 సెంట్లు రికార్డులో ఉన్న భూమి 2024 సంవత్సరంలో 29 సెంట్లు రికార్డులకు ఎక్కింది. అక్కడ అమ్ముడుపోయిన సరిహద్దులు కూడా మారిపోవడం జరిగింది. రోడ్లు కూడా తారుమారు అయ్యాయి, ఫ్లాట్లు కూడా తారుమారు అయ్యాయి. ఇలాంటి భూములు పలంనేరులో ఇదొకటేనా? ఇంకా ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఆక్రమించేసినారు? ఇదంతా ప్రభుత్వం ఆఫీసర్లు బయట తీసి దీనికి విచారణలు ఇది ఒకటైనా ఇంకా మరెన్ని ఉన్నాయా అనేసి విచారణలో తెలపాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఈ 10 సెంట్లు ఎక్కడికి వెళ్ళాయండి? ఏ కాకి ఎత్తుకెళ్ళిందా, ఏ గద్ద తన్నుకెళ్ళిపోయిందా తెలియదు, కానీ అధికారులు దీనికి స్పందించి ఈ 39 సెంట్లో 10 సెంట్లు ఏ కాకి ఏ గద్ద ఎత్తుకొని వెళ్ళిపోయిందో దీనికి తక్షణమే విచారణ చేసి దీనికి ఆక్రమణదారులు గురైన ఎవరైనా సరే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుని నుంచి మేము కోరుతున్నాము. అలాగే పలంనేరుకు పార్కులు అనేసి జాగాలు ఎక్కువగానే ఉన్నాయి. దానికి పబ్లిక్కి వాకింగ్ చేయడానికి ఏదో ఒక పార్కు లాగా రెడీ చేసి
గార్డెన్ లాగా ప్రభుత్వ వారిని మేము కోరుకుంటున్నాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్మెంట్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ముబారక్ అండి, మా చిత్తూరు జిల్లా టీం. నమస్తే అండి. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.